హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చుంటే మన యొక్క డే 15 కంప్లీట్ జావా కోర్స్‌లో మనం వచ్చుంటే టెర్నరీ ఆపరేటర్ గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అని చేసుకోండి. సో, మనకొచ్చేవంటే టెర్నరీ ఆపరేటర్ అంటే ఏమని చూసినట్లయితే మనకొచ్చేంటే ఈ టెర్నరీ ఆపరేటర్ అని మనకొచ్చేవంటే మనం ఆల్రెడీ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి మనం క్లియర్‌గా తెలుసుకున్నాం. సో, ఈ రిలేషనల్ ఆపరేటర్ బేస్ చేసుకొని మనకొచ్చేంటే ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది వర్క్ అనేది అవుతుంది. సో, ఒకవేళ మీకు రిలేషనల్ ఆపరేటర్స్ గురించి ఐడియా అనేది లేకుంటే ఒకసారి రెఫర్ చేసుకుంటారంటే మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం టెర్నరీ ఆపరేటర్ అంటే ఏమి అనే దాని గురించి తెలుసుకుందాం. సో, నార్మల్‌గా మనం వచ్చుంటే రిలేషనల్ ఆపరేటర్ ఓకేనా. సో, రిలేషనల్ ఆపరేటర్‌లో మనం వచ్చుంటే మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. మనకి ఎయిదర్ మనకొచ్చేవంటే ట్రూ ఆర్ మనకొచ్చేవంటే ఫాల్స్. సో, మనకొచ్చేవంటే ఓన్లీ ఈ 2 ఆప్షన్స్ అనేది మనకొచ్చేవంటే అవుట్‌పుట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో, రిలేషనల్ ఆపరేటర్‌లో ఎయిదర్ మనకు ట్రూ అవుతుంది. లేదంటే మనకి ఫాల్స్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇదే మనకొచ్చేవంటే అవుట్‌పుట్స్ అనేవి వస్తాయి. ఓకే. సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేవంటే మనం ఏదైనా సరే డైరెక్ట్‌గా నేను వచ్చేవంటే ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం బూలియన్ అనేది తీసుకుందాం. బూలియన్ బి ఈక్వల్ టు నేను వచ్చేవంటే డైరెక్ట్‌గా ట్రూ అనేది ఇస్తున్నా ఎగ్జాంపుల్‌కి. యూఈ ఓకే. సో, ట్రూ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఇది నార్మల్‌గా ఎందుకు తీసుకుంటున్నామంటే ఇప్పుడు మనకి ఏదైనా మనకొచ్చేవంటే కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అయిందనుకో. సో, మనం వచ్చేవంటే మనం ఏదైనా సమ్ మెసేజ్ అనేది పాస్ చేయాలి అనుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేసి సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. సో, మనం ఒక ఆఫీస్‌కనేది ఎళ్తున్నాం. ఓకేనా. సో, ఇదొచ్చి మనకొక ఆఫీస్. ఓకే. సో, మనకొక ఆఫీస్. సో, దీంట్లో మనకొచ్చేవంటే చుట్టూ మనకొచ్చేంటే కాంపౌండ్ ఉంటుంది. దీంట్లో మనకొచ్చేంటే ఒక గేట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో, గేట్ దగ్గర మనకొచ్చేంటే పర్సన్స్ అనేవి ఉంటారు. అంటే చెకింగ్ పర్సన్స్, సెక్యూరిటీ. సో, మనకొచ్చేంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్‌కెళ్ళాలి. సో, ఈ ఆఫీస్‌కెళ్ళాలంటే మన దగ్గర ఖచ్చితంగా మన దగ్గర వచ్చి మనకొచ్చేటి ఐడీ కార్డ్ అనేది ఉండాలి. ఓకేనా. సో, ఈ ఐడీ కార్డ్ అనేది ఉంటేనే మనకొచ్చేవంటే లోపలికి మనకొచ్చేవంటే ఎంట్రీ అనేది ఇస్తారు. అంటే మనకి యాక్సెస్ గ్రాంటెడ్ అనే పర్మిషన్ వస్తుంది. లేదంటే మనకొచ్చేవంటే యాక్సెస్ డినైడ్ అనేది అవుతుంది. ఓకేనా. సో, కాబట్టి మనం సేమ్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చే ఐడీ కార్డ్ ఉంది. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చే ఐడీ కార్డ్ ఉంది అనుకుందాం. బూలియన్ ఐడీ ఈక్వల్ టు నేను వచ్చేంటే ట్రూ అనేది ఇస్తున్నా. సో, అంటే నా దగ్గర వచ్చేవంటే ఐడీ కార్డ్ అనేది ఉందనుకుందాం. ఓకేనా. సో, నా దగ్గర ఇప్పుడు ఐడీ కార్డ్ ఉంటే నేను వచ్చేవంటే నాకు పర్మిషన్ అనేది గ్రాంటెడ్ అనేది తిరిగి మెసేజ్ అనేది చూపియాలి ఎగ్జాంపుల్‌కి. లేనప్పుడు వచ్చి మనకొచ్చేవంటే మనకి యాక్సెస్ డినైడ్ అని మెసేజ్ చూపియాలి. ఓకేనా. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం వచ్చేంటి మనం ఇంకా టెర్నరీ ఆపరేటర్స్ అనేది యూజ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేంటి ఐడీ అనేది ఉంది. సో, ఐడీ ఓకేనా. సో, ఐడీ అనేది మనకి ట్రూ అయిందనుకో. ఓకేనా. సో, మనం సమ్ మెసేజ్ అనేది పాస్ చేయాలి. అంటే ట్రూ అయితే మనకేం చేయాలి? మనం వచ్చేవంటే యాక్సెస్ ఓకేనా. యాక్సెస్ మనకొచ్చేవంటే గ్రాంటెడ్ అనేది ఇస్తున్నా. ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేవంటే లేనప్పుడు మనకొచ్చేవంటే నేనిచ్చేవంటే యాక్సెస్ డినైడ్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ మనకొచ్చేవంటే కండిషన్. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా బూలియన్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ మనం డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. లేదంటే మనం కండిషన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు ఏదైనా. ఓకేనా. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకొచ్చేటి ఒక క్వెషన్ మార్క్ ట్యాగ్ అనేది ఇచ్చినాం. ఓకేనా. సో, ఇక్కడ మనకొచ్చేవంటే ఒక మెసేజ్ అనేది పాస్ చేసిన. సో, ఈ మెసేజ్ తర్వాత నేనొచ్చేవంటే ఇక్కడ ఒక సెమీకోలన్ ఇక్కడ మనకొచ్చేంటే కోలన్ అనేది ఇస్తున్నా. ఓకేనా. సెమీకోలన్ కాదు కోలన్ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఇంకొక మెసేజ్ అనేది పాస్ చేస్తున్నా. సో, ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ మనకొచ్చేవంటే కండిషన్. సో, ఈ కండిషన్ అనేది మనకొచ్చేవంటే ట్రూ అయితే ఓకేనా. సో, కండిషన్ అనేది ట్రూ అయితే మనకొచ్చేవంటే ఇది మనకి ఈ మెసేజ్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ అనేది మనకొచ్చేవంటే ఫాల్స్ అయితే ఈ మెసేజ్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకేనా. సో, ఇదొచ్చి మనకొచ్చేవంటే ట్రూ అయినప్పుడు. అంటే ట్రూ అయినప్పుడు మనకొచ్చేవంటే ఈ క్వెషన్ మార్క్ అండ్ కోలన్‌కి మిడిల్‌లో ఉన్న మెసేజ్ అనేది మనకి పెర్ఫార్మ్ చేస్తుంది. ఫాల్స్ అయినప్పుడు మనకొచ్చేవంటే కోలన్ తర్వాత ఉన్న మెసేజ్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే. సో, ఇది మనకొచ్చేవంటే టెర్నరీ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది. సో, మనం ప్రోగ్రామాటికల్‌గా చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, దీనికోసం మనం వచ్చేవంటే ఒక న్యూ క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో, మనకొచ్చేవంటే క్లాస్ నేమ్ వచ్చి జావా అండర్‌స్కోర్ మనకొచ్చేవంటే నార్మల్‌గా మనం ఏం యూజ్ చేస్తాం టెర్నరీ ఆపరేటర్ కాబట్టి టెర్నరీ అనేది ఇస్తున్నా. ఓకే. సో, మెయిన్ మెథడ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో, ఎస్‌వై2 అనేది ఒకటి తీసుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే నేనొచ్చేవంటే బూలియన్ ఓకేనా. సో, బూలియన్ మనకొచ్చేవంటే ఐడీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐడీ అనేది ఉందా లేదా అని చెక్ చేసి ఐడీ ఈక్వల్ టు నేనొచ్చేవంటే డైరెక్ట్‌గా ట్రూ అనేది ఇస్తున్నా. ఓకేనా. సో, ఐడీని ట్రూ అని ఇచ్చినప్పుడు మనకొచ్చేవంటే ఇక్కడ నేనొచ్చేవంటే
నేనొచ్చి ఉంటే ఒక మెసేజ్ ఓకేనా. సో, మనకొచ్చి ఉంటే మెసేజ్ అనేది పాస్ చేయాలి. అంటే మెసేజ్ అనేది ప్రింట్ చేయాలనుకున్నాం. ఓకేనా. సో, మనం డైరెక్ట్‌గా మనం ఇక్కడే యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో, డైరెక్ట్‌గా నేనొచ్చి ఉంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్‌ని అని యూజ్ అనేది చేస్తున్నా. ఓకేనా. సో, ఇప్పుడు నేనొచ్చి ఉంటే ఐడీ ఓకేనా. ఐడీ మనకొచ్చి ఉంటే క్వెషన్ మార్క్ అనేది ఇస్తున్నా. ఐడీ క్వెషన్ మార్క్ ఇచ్చి నేనొచ్చి ఉంటే ఇక్కడ ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తున్నా. సో, ఇది ఏం మెసేజ్ ఇస్తున్నా అంటే మనకొచ్చి ఉంటే యాక్సెస్ ఓకేనా. సో, మనకొచ్చి ఉంటే GRANTED గ్రాంటెడ్ ఓకే. లేనప్పుడు మనకొచ్చి ఉంటే యాక్సెస్ డినైడ్. సో, మనకొచ్చి ఉంటే డినైడ్ ఓకే. సో, మనకి యాక్సెస్ డినైడ్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు నేను రన్ అనేది చేస్తున్నా. ఎప్పుడైతే మనకు కండిషన్ అనేది ట్రూ అవుతుందో మనకొచ్చి క్వెషన్ మార్క్ తర్వాత ఉన్న మనం ఏదైతే మనం వాల్యూ అనేది పెట్టినామో ఆ వాల్యూ అనేది మనకొచ్చి డిస్‌ప్లే అనేది చేస్తుంది. సో, ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా మనకు చూడొచ్చు. మనకొచ్చి యాక్సెస్ గ్రాంటెడ్ అని మెసేజ్ అనేది వచ్చింది. ఓకేనా. సో, ఎందుకంటే ఇది కండిషన్ ట్రూ అయింది కాబట్టి. ఒకవేళ నేను దీన్నొచ్చి మనకొచ్చి ఫాల్స్ అనేది చేస్తున్నా. ఓకేనా. సో, ఫాల్స్ అనేది చేసినప్పుడు మనకొచ్చి యాక్సెస్ డినైడ్ అనేది రావాలి. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకి యాక్సెస్ డినైడ్ అనేది వచ్చింది. సో, మనకి ప్రోగ్రామ్ అనేది మనకొచ్చి ఇక్కడ మనం ఈ విధంగా మనకి ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. సో, ఈ ఆపరేటర్ మనకొచ్చి ఓకేనా. సో, మనకొచ్చి నార్మల్‌గా మనకొచ్చి సేమ్ లైక్ మనకొచ్చి కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో, మనం ఫర్దర్‌గా అవి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, మీకు అప్పుడు ఇంకా కొంచెం బెటర్ ఐడియా అనేది వస్తుంది. దాని తర్వాత నేను టెర్నరీ ఆపరేటర్ అనేది కూడా నేను ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. సో, నో వరీస్. సో, మనం ఇంకా కొంచెం డిఫరెంట్ ఇన్‌పుట్స్ అనేది ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చి ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అనేది ఉంది. ఓకేనా. సో, మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చి ఇంట్ మనకొచ్చి ఆన్సర్ అనేది తీసుకుంటున్నా. ఆన్సర్ ఈక్వల్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చి ఏ డబుల్ ఈక్వల్ టు 10 అయిందనుకో. సో, మనకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్సన్ ఉన్నాడు. సో, ఆ పర్సన్ దగ్గర మనకొచ్చి 10 రూపీస్ ఉండిందనుకో. సో, నేనొచ్చి దాన్ని మనం డబుల్ చేయాలనుకుంటాం. ఓకేనా. లేనప్పుడు మనకొచ్చి సేమ్ ఆ అమౌంట్ అనేది ఎంతుందో అదే అమౌంట్ అనేది తనకి రిటర్న్ ఇచ్చేస్తున్నాం. ఓకేనా. సో, ఇలా మనకు సమ్ రూల్స్ అనేది పెట్టినామనుకుందాం. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చి 10 రూపీస్ ఉంది. నేను ఇక్కడ చెక్ చేస్తున్నా. ఓకేనా. మన కండిషన్ అనేది. సో, ఏమంటే ఏ డబుల్ ఈక్వల్ టు 10 అని. సో, మనకిది ట్రూ అనేది అవుతుంది. ఓకేనా. అయినప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఏ ఇంటూ 2 అనేది చేస్తున్నా. సో, మనకేం చేస్తున్నాం ఏకి సో, మనం డబుల్ అనేది చేస్తున్నాం కాబట్టి ఏ ఇంటూ 2 ఓకేనా. సో, ఈల్స్ మనకొచ్చేయంటే లేనప్పుడు నేనొచ్చేయంటే సేమ్ ఏదైతే అమౌంట్ ఉంటుందో అదే అమౌంట్‌ని రిటర్న్ అనేది చేసేస్తున్నాం. ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేయంటే మెసేజ్ అనేది ప్రింట్ చేద్దాం. సో, ఆన్సర్ అనేది. సో, ఇప్పుడు మనం ఎప్పుడైతే మనకి 10 అనేది ఉంటుందో అప్పుడు మనకిది ఏమవుతుంది ఇంటూ 2 అనేది చేస్తున్నాం. సో, మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి 20 అనేది ఇక్కడ అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఓకేనా. సో, ఇప్పుడు ఒకవేళ నేనొచ్చుంటే 10 కాకుండా నేనొచ్చుంటే వేరే ఏదైనా పెట్టినాం. 9 సంథింగ్ ఏదైనా. ఓకేనా. సో, మనం ఎయిదర్ 10 కాకుండా మనం ఎక్కువ వాల్యూ ఉన్నా కూడా మనకొచ్చేమంటే సేమ్ వాల్యూనే రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా. సో, ఇప్పుడు 9 అనేది ఉంది కాబట్టి మనకొచ్చేమంటే సేమ్ 9 అనేదే వస్తుంది. ఓకేనా. సో, ఎందుకంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అనేది అయిపోతుంది. సో, మనకి ట్రూ అనేది అయితే మనకొచ్చేమంటే ఇది పెర్ఫార్మ్ చేస్తుంది. ఫాల్స్ అయితే ఇది పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఇక్కడ మనం క్లియర్‌గా డయాగ్రామాటికల్‌గానే చూడొచ్చు మనకొచ్చేమంటే ఇక మనకి ఏదైతే మనకి కండిషన్ అనేది ట్రూ అయిందనుకో మనకి ఎక్స్‌ప్రెషన్ 1 ఓకేనా. సో, అంటే క్వెషన్ మార్క్ కోలన్‌కి మిడిల్‌లో ఉన్న ఎక్స్‌ప్రెషన్ అనేది మనకి పెర్ఫార్మ్ అనేది చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఫాల్స్ అనేది అవుతుందో మనకొచ్చేమంటే కోలన్ తర్వాత ఉన్న ఎక్స్‌ప్రెషన్ అనేది మనకి పెర్ఫార్మ్ అనేది చేస్తుందనమాట. సేమ్ ఇదే విధంగా మనం వచ్చుంటే ఇక్కడ డయాగ్రామాటికల్‌గా మనం ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసుంటాం ఎగ్జాంపుల్ తీసుకొని. ఓకే. సో, జస్ట్ మీరు ఒకసారి రెఫర్ అనేది చేసుకోండి. మీకు క్లియర్‌గా ఐడియా వస్తే చాలు. వన్స్ మనం వచ్చామంటే ఇంకా ఫర్దర్ క్లాసెస్‌లో కూడా దీని గురించి నేను ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఈవెన్ మనం డైలీ మోస్ట్‌లీ అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్‌లో యూజ్ అనేది చేస్తుంటారు కాబట్టి నో ప్రాబ్లమ్స్. ఓకే. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.